హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పెసరట్టు అండి. ఈ పెసర్లు అండి, ఇది 1 నైట్ మొత్తం నానేసుకోవాలి. ఒకవేళ మీకు టైం లేకుండా 3-4 అవర్స్ నానేసుకుంటే చాలు. ఇది కొంచెం గాలించుకోవాలి, ఇంకా రాళ్ళు వస్తాయి. ఇలా మిక్సీలో వేసుకొని దీంట్లో కాస్త అల్లము, ఒక 3 పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు, ఇది నైటే నానబెట్టుకున్న బియ్యం అండి. వేస్తున్నాను. కాస్త జీలకర్ర అండి, కాస్త సాల్ట్ అండి. ఇలా పెసలని ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. కాస్త మెత్తని పేస్ట్ కావాలండి. ఇది గరుకుంటే దోశ సరిగా రాదు, లావులా వస్తుంది. కాస్త ఆయిల్ వేస్తున్నానండి. వేసుకొని ఎప్పుడే కానీ ఇట్లా ఉల్లిగడ్డతో ప్యాన్కి ఇలా రుద్దామనుకో మనకి ఈజీ వచ్చేస్తాయండి దోశలు. చిన్న టిప్ అండి. చూడండి, డైరెక్ట్ చేసుకోవాలి. గంట వేసుకోవచ్చు, కాస్త ఉంటుంది అది వేసుకోవచ్చు. చుట్టూ ఆయిల్ వేసుకుంటాం. ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుకుంటాం, తర్వాత అసలు ఆయిల్ అవసరం ఉండదు. చూడండి, ఈజీ వచ్చేస్తుంది. ఇంతేనండి పెసరట్టు పల్లీ చట్నీ అండి. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.